వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడింది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ తర్వాత మహానగరంగా రూపుదిద్దుకున్న వరంగల్ నగరానికి 45 ఏళ్ల తర్వాత విమానం రాబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంతో వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్ఎండ్బి శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ సిటీ పరిధిలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరం ఉంది. జీఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఎన్ఓసీ సమర్పించడంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్నటువంటి ప్రధాన ఆటంకం తొలగిపోయింది. దీంతో భూసేకరణ సమస్యకు తెరదించినట్లయింది. ఎయిర్పోర్ట్ డిజైన్లో వివిధ సాంకేతిక అంశాలు కొలిక్కి వచ్చాయి. వివిధ సంస్థలకు చెందిన దేశ విదేశాల నుంచి సామగ్రి, ముడి పదార్థాలను తీసుకొచ్చే పెద్ద కార్గో విమానాలు ఇక్కడి విమానాశ్రయంలో దిగేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నారు. 2900 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్వే నిర్మించనున్నారు. భవిష్యత్తులో మామునూరు ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 696 ఎకరాలుండగా కొత్తగా సేకరించే భూములతో కలిపితే 940 ఎకరాలు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేటాయించినట్లు అవుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నిబంధనలకు మేరకు భూమి కేటాయించడం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది 2023 జూలై 2024 ఏప్రిల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన భూ పరీక్షలు టెక్నో ఎకనామికల్ ఫిజిబిలిటీ స్టడీ నివేదికను ఇటీవల కేంద్రానికి సమర్పించింది. 3 విమానాలతో ఎయిర్ వ్యూను కూడా చేపట్టి విమానాల రాకపోకలకు వాతావరణం ఏ సమయంలో ఎలా ఉందనే అంశాన్ని కూడా పరిశీలించారు. ఈ పరీక్షల నేపథ్యంలో మామునూరు నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనాప్రాయంగా తెలిపింది. వరంగల్ జిల్లా మామునూరులో 1930లోనే 1030 ఎకరాల్లో నిజాం హయాంలోనే విమానాశ్రయం ఏర్పాటు అయ్యి విమాన సర్వీసులు నడపగా వివిధ కారణాలతో 1980లో మూతపడింది. అయితే అప్పటి విమానాశ్రయంలోని భూమి నుంచి ప్రస్తుతం నవోదయ విద్యాలయం 2320 ఎకరాలు, పోలీస్ శిక్షణ కేంద్రానికి, ఏసీపీ కార్యాలయానికి 10, వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి 101, 4th బెటాలియన్కు 211, వెటర్నరీ యూనివర్సిటీకి 476 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఏఐఐ అధీనంలో 6614 ఎకరాల భూమి ఉంది. విమానాశ్రయం ఏర్పాటుకి మరో 250 ఎకరాల భూమి కావాలని గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూమి కేటాయింపుకు చర్చలు జరిగినా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రి కొండా సురేఖ చొరవతో రైతులతో మాట్లాడి భూములు ఇచ్చే విధంగా ఒప్పించడంతో ఒక సమస్య కొలిక్కి వచ్చింది. గతంలో ఇక్కడ విమానాలు నడిచిన తర్వాత ఆగిపోయింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్ గా వరంగల్ ని 2వ రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, ఎన్ని కోట్ల ఖర్చైనా కూడా పెట్టుకుంటాను, మీరు దానికి మంచి ప్లాన్ ప్రిపేర్ చేయండి అని చెప్తూ దాంట్లో ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత వీలైనంత త్వరలో దాన్ని మనం కట్టించగలిగితే మనకు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ వచ్చింది. టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వచ్చినప్పుడు మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే ఇంకా మనకి ఇండస్ట్రీస్ ఇంకా కంపెనీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినప్పుడు మామునూరు విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు పెయిర్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయని అంతా భావిస్తున్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వరంగల్ జిల్లా వాసులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.